పపాయ ఫ్రూట్ తీసుకుంటే అబార్షన్ అవుతుందా? అసలు పపాయ ఫ్రూట్ కి అబార్షన్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ స్వర్ణ, గైనకాలజిస్ట్. అయితే పపాయ బాగా పండిన పపాయ ఫ్రూట్ తీసుకుంటే దానిలో విటమిన్ ఏ, సి, కాల్షియం, మెగ్నీషియం, చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, ఫైబర్, పొటాషియం ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. సో ఈ పండిన పపాయ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీకు మీ బేబీ గ్రోత్ కి చాలా మంచిది. అయితే పచ్చి పపాయ ఫ్రూట్ వచ్చేసరికి దాన్ని మనం స్క్రేప్ చేసినప్పుడు ఒక తెల్లని జిగట లాంటి పదార్థం వస్తుంది కదా, దాన్ని లేటెక్స్ అంటాం. దాంట్లో పపాయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అయితే దీనికి అబార్షన్ కి ప్రోస్టాగ్లాండిన్స్ అని మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. దీనికి ఒకటే మెకానిజం ఉంటుంది. సో ఈ పచ్చి పపాయ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీకు అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాని అబార్షన్ అవుతుందని కన్ఫర్మ్ కాదు. సో మీరు అబార్షన్ అవ్వడం కోసమని సొంతంగా మీరు టాబ్లెట్స్ తీసుకోవడం, పచ్చి పపాయ ఫ్రూట్ లాంటివి తీసుకోవడం ఇలాంటివన్నీ చేయకూడదు. ప్లీజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఫర్ సేఫ్ అబార్షన్. థ్యాంక్ యూ.